నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకైతే డిసెంబర్ 5 అయితే రాబోతా ఉంది. అసలు సినిమా హైలైట్స్ ఏంటి? పుష్ప 3 కూడా ఉందంట, నిజమేనా? మరి పుష్ప సినిమా గురించి అయితే కీలక సన్నివేశాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. డిసెంబర్ 5న విడుదలగానున్న పుష్ప 2 సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదలైంది. ఎక్కడ చూసినా ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో ఐటమ్ సాంగ్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆ ట్రైలర్ చూసినప్పుడు ఆ పాట వస్తున్న ఐటమ్ సాంగ్ కూడా వస్తున్నప్పుడు కూడా ఈ అన్ని సిచ్యువేషన్లు చూస్తే మామూలుగా మరి ఒక ఫుల్ బిర్యానీ అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ తీసుకొని వస్తూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వరల్డ్ వైజ్గా డిసెంబర్ 5న అయితే రిలీజ్ కానట్టుగా కనబడతా ఉంది. ఐటమ్ సాంగ్ ఊపిస్తుంది. ఈలోగే సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. 2-3 కొన్ని కట్స్ తర్వాత సెన్సార్ బోర్డు చిత్రానికి అయితే యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాలు అయితే ఉంటుంది. సినిమా అసలు మామూలుగా అంటే ఊర మాసి అయితే సినిమా అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, ముఖ్యంగా సినిమాలో హైలైట్స్ ఏముందంటే గత సినిమాలో మనం ఎర్రచందనం కథ చుట్టూ ఎర్రచందనం శ్రీవల్లి గురించి అలా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఈ సినిమా చూసినట్లయితే పుష్ప 2లో మొత్తం జాతర, మామూలు జాతర కాదు, సినిమా ఎపిసోడ్ మొత్తం జాతర చుట్టూ, ఏదైతే అక్కడ జరుగుతున్న జాతర చుట్టూ అయితే కనబడుతూ ఉంటుంది. సినిమాలో జాతర హైలైట్ కాబోతూ ఉంది. అసలు ఏం జాతర ఏంది అని అనుకుంటే అది మీరు మొత్తం సినిమాలే చూడాలి. జాతర సంబంధించిన హైలైట్ కాబోతా ఉంది. అసలు మామూలు అయితే పిచ్చెక్కించదు. తను ఆ జాతరలో మాస్గా అల్లు అర్జున్ రావడము, ఆ ఫైట్స్, అస్సలు ఆడ జరిగిన గొడవలు కానీ, ఆడున్న రచ్చ, మనం ఊళ్ళల్లో అంటాం జాతర జాతర అని అంటాం, కానీ నిజమైన జాతర మరి డిసెంబర్ 5వ తారీఖు అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖు ఏ జాతర కనబడుతుందో అంతకు డబల్ రేటు సినిమా థియేటర్లో కూడా జాతర ఎపిసోడ్ అనేది హైలైట్ కాబోతా ఉంది. అసలు సినిమా మొత్తానికి హైలైట్ గట్టిగా మనం 25 నిమిషాలు ఈ ఎపిసోడ్ సినిమా మూలంగా అయితే అంటే ఈ గట్టిగా అంటే సినిమా మొత్తం 25 నిమిషాల దాకా మరి ఆ జాతర గురించి, జాతరలో జరిగే సన్నివేశాల గురించి సినిమాలో స్టోరీ అయితే ఉండబోతా ఉంది. ఇందులో ఎపిసోడ్కి కొద్దిగా లేకుండా అసలు మామూలుగా లేదు. 2 నిమిషాలు అంటే 2 గంటల 20 నిమిషాలు సినిమా సింగిల్ ఫ్రేమ్లో అసలు మామూలుగా అయితే రచ్చ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ సినిమాలో థియేటర్లో పూనకాలు లోడింగ్, మనకి గతంలో డైలాగ్ ఉంది కదా, పూనకాలు లోడింగ్ అని, అదేవిధంగా పూనకాలు లోడింగ్ అయిపోతుంది. ఇంకోటి భార్యాభర్తల ఎమోషనల్ సంబంధించిన సినిమాలో ఉంటాయి కదా, మామూలుగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరు అంటే భార్యాభర్తల రిలేషన్ అంటే గతంలో ఒక ఊర్లో అంటే ఒక అమ్మాయిని మనం ఇష్టపడితే ఆ అమ్మాయి సంబంధించి ఆ అమ్మాయి మనల్ని ఇష్టపడితే ఎలా ఉంటుంది, మన తల్లిదండ్రులు ఎలా ఉంటుంది, చూస్తున్నావా అత్త అని ఒక డైలాగ్ చెప్తా ఉంటాయి. అంటే ఊళ్ళో జరిగే సన్నివేశాలన్నీ ఎలా ఉంటాయంటే రియల్గా కళ్ళకు కనిపించే విధంగా సినిమా తీసిందనమాట. ఇప్పుడు కూడా భార్యాభర్త రిలేషన్షిప్ అంటే ఏంటి, ఒక భర్త తను చేస్తున్న కార్యక్రమాల వల్ల భార్య ఏ విధంగా బాధపడుతుంది అనే విషయాలు క్లియర్ కట్గా కళ్ళకు కట్టబెట్టినట్టు చూపించారు పుష్ప 2లో. అసలు ఫైట్స్ అయితే ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ మామూలుగా హైలైట్ కాదు సినిమా మొత్తానికి. అసలు పుష్ప 2 ట్రైలర్ వచ్చిన తర్వాత మనం చూసాం, మొన్న పూణేలో చూసాం, మొన్న చెన్నైలో చూసాం, ఎక్కడ చూసినా కానీ అల్లు అర్జున్ క్రేజ్ తగ్గేదెల్లే అన్నట్టు మామూలుగా లేదు. అంటే అంత సినిమా అన్నది ఎంత తన ప్రాణంగా అంటే ప్రాణం పెట్టి తీసిన సినిమాలకు అయితే కనబడతా ఉంది. ఇంకోటి పుష్ప 3 కూడా మనకైతే కనబడతా ఉంది. అంటే ప్రతి స్టోరీ అంటే ఈ స్టోరీ ఎండ్ అయిపోతుందా లేకుంటే ఇంకేమన్నా ఉండబోతుందా అనే విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే సినిమా పుష్ప 2లో ఎండ్ అయిపోదు. పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. మరి పుష్ప 3కి స్టోరీ ఏంది? పుష్ప 2లో స్టోరీ ఏదైతే ఎండ్ అయిపోతుంది అని అనుకుంటాం, కానీ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ తర్వాత ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ పుష్ప 3కి వచ్చిన తర్వాత పుష్ప 1లో మనకి అల్లు అర్జున్ గారిని బాబాయ్ అని ఒక అమ్మాయి పిలుస్తుంది, చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పుష్ప 2లో వచ్చేసరికి పెద్దగా అయిపోతుంది, తనకి మ్యారేజ్ సెట్ అవుతుంది, పెళ్ళి జరుగుతా సిచ్యువేషన్లు అయితే కనబడతా ఉన్నాయి. ఆ పెళ్ళి జరిగే సందర్భంలో అల్లు అర్జున్ గారు ఏదైతే ఫ్యామిలీ మొత్తము ఆ పెళ్ళిలో ఉన్నప్పుడు
ఒక పెద్ద బాంబు పడుతుంది. ఆ బాంబు పడ్డప్పుడు మరి ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు, అసలు ఎందుకు బాంబు వేశారు, అల్లు అర్జున్కి ఆ కుటుంబం మీద బాంబు ఎందుకు వేశారు అంటే ఆ సినిమాలో సంబంధించిన పుష్ప సినిమాలో 3లోకి అయితే ఉండబోతా ఉన్నారట. ఎందుకు బాంబు వేశారు అనే నేపథ్యంలో పుష్ప 3 కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పుష్ప 2తోనే ఎండ్ అవ్వదు, పుష్ప 3 కూడా ఉండే ఛాన్స్ అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. పుష్ప సినిమా అయితే మామూలుగా ఉండదు. ఇక అందరూ ఇప్పటికే బుక్ చేసుకోవడానికి ఇట్లా రెడీగా ఉన్నట్టున్నారు. డిసెంబర్ 5న వస్తుంది. అందరూ వార్ చేయాలని కూడా కోరుకున్నాం. వరల్డ్ వార్ అంటే ఒక వార్ యుద్ధం ప్రకటించినట్టయితే మరి డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ కానుంది. ప్రతి